బేసిక్గా ఇంకా సమయం పట్టాలి. ఇంకో 8 రోజుల ముందేనంటే ఈ నెల చివరాఖరికన్నా తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు రావాల్సి ఉంటుంది. అప్పటి నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురవాల్సి ఉంటుంది, వర్షాకాలం మొదలు కావాల్సి ఉంటుంది. కానీ ఒక వారం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. అంటే వారం రోజుల ముందే తెలంగాణను కూడా తాకే అవకాశం ఉంది. మరో 2-3 రోజుల్లో ఏపీని విస్తరించే అవకాశం కనబడుతోంది. ఈసారి దక్షిణాదిలోనే భారీగా వర్షపాతం నమోదు కాబోతోంది అని ఐఎండీ అధికారులు చెప్తున్నారు. ఇక 16 ఏళ్ల తర్వాత ముందుగా ఈ ఋతుపవనాలు వచ్చినట్టు తెలుస్తోంది. బేసిక్గా ప్రతిసారి కూడా కొంత లేట్గా వస్తూ ఉంటాయి ఋతుపవనాలు. చాలా ఆలస్యంగా కేరళను తాకుతూ ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణ ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగానే వస్తూ ఉంటాయి. అనుకున్న సమయానికి రాకపోవడంతో వ్యవసాయం చేసేటువంటి రైతులు కానివ్వండి, సామాన్యమైనటువంటి జీవితాలు కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఈసారి అనుకున్న దానికంటే ముందుగా వచ్చే ఏకంగా 16 ఏళ్ల తర్వాత ఇవి అనుకున్న దానికంటే ముందు సమయానికే వచ్చాయన్నది తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్గా అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో వెదర్ అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది? రైతులు ఎంతగానో ఎదురు చూసే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్ని ఈరోజు తాకినట్లు కూడా భారత వాతావరణ శాఖ చెప్పింది. మరో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా అనుకూల పరిస్థితులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. జనరల్గా జూన్ 1వ తేదీన ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకుతాయి. అప్పటి నుంచి మనం వర్షాకాలంగా పరిగణిస్తాం. కానీ ఈసారి ఎవరు ఊహించిన జనరల్గా ఐఎండీ ఈ నెల 28వ తారీఖు తాకుతాయి అంటూ కూడా అంచనా వేసింది. కానీ ఆ అంచనాలకు మించి 8 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు ఇక్కడ కేరళ తీరాన్ని తాకాయి. ఈ సంవత్సరం వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఈ సంవత్సరం అనేది కొంచెం వర్ష ప్రభావం ఏదైతే గడిచిన సంవత్సరంలో కొంచెం వర్షపాతం తక్కువగా నమోదైంది. కానీ ఈ సంవత్సరం అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. మొత్తం కూడా నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన మొత్తం కూడా అనుకూల పరిస్థితులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఈ నెల 28న ఇటు తెలుగు రాష్ట్రాలను తాకిన అనంతరం దాన్ని వర్షాకాలంగా భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈసారి వర్ష ప్రభావాలు కూడా ఎక్కువ ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఇది రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు భారతదేశం మొత్తం వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటుంది. అందరు రైతులు మొత్తం ఈ నైరుతి ఋతుపవనాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే అనుకున్న దానికంటే ముందుగానే తాకింది. దట్టు ఈసారి వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా ఐఎండీ అంచనా వేస్తున్నాయి. సో మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ నెల 28 నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలంగా భావించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. 28వ తారీఖు నుంచి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పింది. సో మొత్తం మీద ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో తాకిన అనంతరం వెంటనే కేరళ తీరాన్ని కూడా తాకాయి. ఇప్పుడు ఏదైతే ఐఎండీ అంచనా వేసిన దానికంటే ముందుగానే తాకడంతో ఈసారి వర్ష ప్రభావం అధికంగా ఉంటుంది. భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. సో మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చూడవచ్చు మనవచ్చు. రైట్, అంటే వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది. మరోవైపుగా శక్తి తుఫాన్ కూడా పెద్ద ఎత్తున అల్లకల్లోలను సృష్టించే అవకాశం ఉంది. వారం రోజుల పాటుగా వర్షాలు కొడతాయని చెప్పారు. అంతలోనే ఈ శక్తి తుఫాన్ ముగియ కంటే ముందే ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందా? రైట్, ఖచ్చితంగా అలానే మనకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు కోస్తా తీరంలో అల్పపీడనం కొనసాగుతుంది. దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దాని ఎఫెక్ట్తోనే ఇప్పుడు మనకు గడిచిన వారం రోజుల నుంచి కూడా వెదర్ అనేది చాలా కూల్గా కనిపిస్తున్నాయి. కంప్లీట్గా ఉష్ణోగ్రతలు అన్నీ తగ్గిపోయాయి. సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి తోడు నైరుతి ఋతుపవనాలు అనుకూలంగా మొత్తం కూడా వ్యాప్తి చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకి చేరుకున్న అనంతరం వితిన్ 1 వీక్లోనే మొత్తం తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా విస్తరించిన అనంతరం భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకోవైపు ఇప్పుడు కూడా కంటిన్యూగా గడిచిన వారం రోజుల నుంచి కంటిన్యూగా వెదర్ అప్డేట్ అనేది కొనసాగుతుంది. ఒకవైపు ఆవర్తనం కావచ్చు, అదేవిధంగా అల్పపీడనం కొనసాగుతుంది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ముందుగానే ఈసారి ముందస్తు వర్షాకాలంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే భావించవచ్చు. ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి నైరుతి ఋతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగానే నైరుతి ఋతుపవనాలు వేగంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వితిన్ 1 వీక్లోనే మొత్తం కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇంకోవైపు రాష్ట్రానికి వర్ష సూచన
ఏదైతే అల్పపీడనం ఉందో అది కొనసాగుతుంది, ఇంకోవైపు నైరుతి ఋతుపవనం. సో మొత్తం మీద భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నది. ఇంకా 2 రోజుల్లో ఈ నెల 28న ఇటు కోస్తాంధ్ర తీరాన్ని తాకిన అనంతరం ఇటు తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా విస్తరిస్తుంది. అప్పుడు భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇప్పటికే కంటిన్యూగా గడిచిన వారం రోజుల నుంచి కంటిన్యూగా రెయిన్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అలర్ట్గా ఉండాలంటూ ఒకవైపు అటు రైతులకు కావచ్చు, ఇటు జిల్లా యంత్రాంగానికి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు అధికారికంగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది కేరళ తీరాన్ని తాకింది. వితిన్ 1 వీక్లోనే మొత్తం ఏదైతే దేశవ్యాప్తంగా కూడా మొత్తం విస్తరించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా అనుకూల పరిస్థితులు గతంలో చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూల పరిస్థితులు ఏర్పడి కొంచెం లేటుగా అయ్యేది, కానీ ఈసారి మొత్తం అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. మొత్తం మీద మరి 2 రోజుల్లోనే ఇటు తెలుగు రాష్ట్రం తాకిన అనంతరం 1 వీక్లో మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఋతుపవనాలు విస్తరించాక అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఈ లోపు కూడా మనకు వర్ష సూచన అనేది కంటిన్యూగా ఉన్నది. నైరుతి ఋతుపవనాలు కావచ్చు, అటు అల్పపీడన ప్రభావం కావచ్చు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్ శిల్పా, మొత్తం మీద వారం రోజుల ముందుగా నైరుతి ఋతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. నైరుతి ఋతుపవనాలు కేరళ తాకిన తర్వాత అటు ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పదహారేళ్ల తర్వాత ముందుగా అంటే బేసిక్గా లేట్ అవుతూ ఉంటాయి. నైరుతి పవనాల రాక కాస్త ఆలస్యంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు వ్యవసాయదారులు. కానీ ఈసారి 16 ఏళ్ల తర్వాత అనుకున్న దానికంటే ముందుగానే ఈ నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయంటే తెలుస్తోంది. ఒకవైపు శక్తి తుఫాన్ ఇప్పటికే కొంత వాతావరణంలో పెను మార్పులు తీసుకొచ్చింది. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది కొంత మరో 4 రోజుల పాటుగా ఉండే అవకాశం ఉంది. ఇట్లా 4 రోజుల పాటుగా శక్తి తుఫాన్ అయిపోక మునిపే నైరుతి ఋతుపవనాలు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళని తాకాయి నైరుతి ఋతుపవనాలు. దీంతో 8 రోజుల ముందే కేరళను తాకినట్టుగా తెలుస్తోంది. అయితే బేసిక్గా ఇంకా సమయం పట్టాలి. ఇంకో 8 రోజుల ముందేనంటే ఈ నెల చివరాఖరికన్నా తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు రావాల్సి ఉంటుంది. అప్పటి నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురవాల్సి ఉంటుంది, వర్షాకాలం మొదలు కావాల్సి ఉంటుంది. కానీ ఒక వారం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. అంటే వారం రోజుల ముందే తెలంగాణ కూడా తాకే అవకాశం ఉంది. మరో 2-3 రోజుల్లో ఏపీని విస్తరించే అవకాశం కనబడుతోంది. ఈసారి దక్షిణాదిలోనే భారీగా వర్షపాతం నమోదు కాబోతోంది అని ఐఎండీ అధికారులు చెప్తున్నారు. ఇక 16 ఏళ్ల తర్వాత ముందుగా ఈ ఋతుపవనాలు వచ్చినట్టు తెలుస్తోంది. బేసిక్గా ప్రతిసారి కూడా కొంత లేట్గా వస్తూ ఉంటాయి ఋతుపవనాలు. చాలా ఆలస్యంగా కేరళను తాకుతూ ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణ ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగానే వస్తూ ఉంటాయి. అనుకున్న సమయానికి రాకపోవడంతో వ్యవసాయం చేసేటువంటి రైతులు కానివ్వండి, సామాన్యమైనటువంటి జీవితాలు కూడా కొంత ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఈసారి అనుకున్న దానికంటే ముందుగా వచ్చాయి. ఏకంగా 16 ఏళ్ల తర్వాత ఇవి అనుకున్న దానికంటే ముందు సమయానికే వచ్చాయన్నది తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్గా అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో వెదర్ అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది? రైతులు ఎంతగానో ఎదురు చూసే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్ని ఈ రోజు తాకినట్లు కూడా భారత